వెల్కమ్ టు 10 Max. డాన్స్, ఫైట్స్, ఎమోషన్ ఈ 3 క్వాలిటీస్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే ఎవరైనా కమర్షియల్ హీరో అయిపోతారా? మరి వీటన్నింటికి మించి అక్కినేని లెగసీ ఉన్న అఖిల్ హీరోగా నిలబడేందుకు ఇంకా ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు? ఇంతకీ లెనిన్ మూవీతోనైనా అఖిల్ కంప్లీట్ హీరోగా సత్తా చాటుతాడా? నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ అక్కినేని చిన్నోడు హిట్ కొడతాడా? అక్కినేని అభిమానులు ఈగర్గా ఎదురుచూస్తున్న మూమెంట్ వచ్చేసింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా లెనిన్ ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రీమియర్ షోలు లేవని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ ఫ్రైడే 10న ఇండియాలో 5 గంటల షో, అలాగే ఓవర్సీస్లో 4:30 ఎర్లీ మార్నింగ్ షోతో లెనిన్ సినిమా హంగామా మొదలు అంటూ ట్వీట్లో మెన్షన్ చేశారు. ప్రజెంట్ బుకింగ్స్ పరంగా బుక్ మై షోలో #1 ప్లేస్లో ట్రెండ్ అవుతోన్న లెనిన్ సినిమాతో అఖిల్ అందుకునే రిజల్ట్ పై అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. యాజ్ అన్ యాక్టర్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చా లేదా అనే క్వశ్చన్ వస్తే అది ఎక్సైట్మెంట్ కూడా క్రియేట్ చేస్తుంది. ఇట్ హ్యాపెన్స్ ఆర్గానిక్లీ ఇఫ్ బోత్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కెన్ బిలీవ్ ఇట్. ఫస్ట్ ఆయన నమ్మాలి, దాని తర్వాత నేను కూడా నమ్మాలి. కలిసి నమ్మితే ఇంకా అయిపోద్ది. ఇట్ హ్యాపెన్స్. ఐ సెట్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ ప్రామిసెస్. ఇక్కడ మాట్లాడడం కాదు, సినిమా డెలివర్ అవ్వాలి. సో ఐ విల్ గివ్ మై యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ మై ప్రామిస్ వన్స్ యూ సీ ద ఫిల్మ్. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. లెనిన్ సినిమా సక్సెస్ అక్కినేని అఖిల్కి చాలా క్రూషియల్. హీరోగా ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్లవుతున్నా చెప్పుకోవడానికి ఒక్క సూపర్ హిట్ మూవీ కూడా అఖిల్ ఖాతాలో లేదు. దీంతో ఈ సినిమాని ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్న అఖిల్ లెనిన్తో పర్ఫెక్ట్ కమర్షియల్ హీరో అనిపించుకోవాలనే కసితో ఉన్నాడు. అందుకు తగ్గట్లే మేక్ ఓవర్ అయిన ఈ అక్కినేని చిన్నోడు లెనిన్ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్ లో సరికొత్తగా కనిపిస్తూ ఉండడంతో అక్కినేని అభిమానుల్లో లెనిన్ సినిమా సక్సెస్ పై హోప్స్ రైజ్ అవుతున్నాయి. ఇటు నాగార్జున సైతం మనోడు హిట్ కొడుతున్నాడని భరోసా కూడా ఇచ్చేశారు. నందు నాకు కథ చెప్పినప్పుడు అసలు అఖిల్ అనే అర్బన్ క్యారెక్టర్స్ చేశాడు, దీంట్లో ఎట్లా సూట్ అవుతాడు బట్ నాకు గొప్ప నమ్మకం, గట్టి నమ్మకం. నేను ఫస్ట్ జానకిరాముడు చేసినప్పుడు ఫిలిము, దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ విలేజ్ రూరల్ ఫిలిమ్స్ అండ్ ఐ నో వాట్ ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. నన్ను రూట్స్లోకి తీసుకెళ్ళింది అండ్ సో నాకు ఈ సినిమా అఖిల్ కరెక్ట్గా చేస్తే తనకి చాలా ఇంపార్టెంట్ అని, మాసెస్లోకి మట్టిలోకి వెళ్తాడు అనే గొప్ప నమ్మకం, నాకు బాగా గట్టి నమ్మకం. సో అఖిల్ని నేను స్క్రీన్ మీద చూసినగానే, ఎస్పెషలీ కొన్ని ఎమోషనల్ సీన్స్, తన డైలెక్ట్ కానీ అన్నీ చూసినగానే ఒక కొత్త అఖిల్ కనపడ్డాడు. అప్పటి నుంచి నేను అందుకునే ఎప్పుడైనా చెప్పినా కూడా యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అ న్యూ అఖిల్ అని చెప్తున్నాను. అఖిల్తో పాటు భాగ్యశ్రీ బోర్సేకి కూడా లెనిన్ సినిమా సక్సెస్ చాలా క్రూషియల్. క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సులు వస్తున్నా ఇప్పటివరకు భాగ్యం ఖాతాలో ఒక్క హిట్ కూడా చేరలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సినిమాలో చేసిన భారతి క్యారెక్టర్ తనకి పర్ఫార్మర్ గా మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది. మరి ఓవైపు నాన్న నాగార్జున పెట్టుకున్న నమ్మకం, మరోవైపు అక్కినేని అభిమానుల అంచనాలని అఖిల్ లెనిన్ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుని నిజం చేస్తాడో వెయిట్ అండ్ సీ. Definitely, I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. I think sir, Pratikatha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత కూడా జననాయకన్ విడుదలపై డైలమా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు. అయితే ఫైనల్లీ విజయ్ లాస్ట్ మూవీ బాక్సాఫీస్ ముందుకొచ్చే రోజు ఇదేనంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి సినిమా జననాయకన్ విడుదల తేదీకి సంబంధించి రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, ఏ సర్టిఫికెట్ కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో డిసప్పాయింట్ అయ్యారు విజయ్ అభిమానులు. అయితే షార్ట్ గ్యాప్ లోనే జననాయకన్ బాక్సాఫీస్ ముందుకొచ్చే డేట్ ఇదే అంటూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన న్యూస్ విజయ్ ఫ్యాన్స్
ఫ్యాన్స్ లో సాలిడ్ హోప్స్ రైజ్ చేస్తోంది. విజయ్ జననాయకన్ సినిమా జూలై 24న ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు ట్వీట్ చేసింది యార్క్ సినిమాస్. జననాయకన్ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న ఈ కెనడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ త్వరలో బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని, అల్టిమేట్ థియేట్రికల్ సెలబ్రేషన్ కి సిద్ధం కండి అంటూ దళపతి విజయ్ అభిమానులకు మేజర్ హింట్ ఇచ్చింది. అలాగే జననాయకన్ సినిమా విడుదల ఇప్పట్లో కష్టమంటూ గతంలో అప్డేట్ ఇచ్చింది కూడా యార్క్ సినిమాసే కావడంతో ప్రజెంట్ వినిపిస్తోన్న ఈ న్యూస్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు విజయ్ అభిమానులు. విజయ్ జననాయకన్ సినిమా జూలై 24న విడుదలైతే కోలీవుడ్ లో కొన్ని సినిమాల రిలీజ్ డేట్ మారే అవకాశం కనిపిస్తోంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో హిందీ, తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కిన ది ఇండియా స్టోరీ కూడా అదే తేదీకి వస్తోంది. అలాగే వీక్ గ్యాప్ లో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తోన్న సిగ్మా విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. మరి భారీ అంచనాలున్న విజయ్ లాస్ట్ సినిమా ఖచ్చితంగా జూలై 24కే విడుదలైతే ఈ సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. మొత్తంగా జననాయకన్ పై వస్తోన్న ఈ రూమర్స్ నిజమవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకి కాలం చెల్లిందా? భారీ బడ్జెట్ అండ్ బిగ్ స్టార్ కాస్ట్ హైలైట్ గా తెరకెక్కే ఈ సినిమాలతో బీటౌన్ జనాలు విసిగెత్తిపోయారా? రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఆల్ఫా సినిమానే ఈ డౌన్ ఫాల్ కి ఆరంభమా? అసలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించిన స్పై సినిమాల విషయంలో మేకర్స్ ఎక్కడ తడబడుతున్నారు? నార్త్ లో స్పై యాక్షన్ సినిమాలంటే అందరికీ గుర్తొచ్చే బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ ప్రెస్టీజియస్ బ్యానర్ నుంచి ఒకప్పుడు వచ్చిన స్పై సినిమాలు ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఇప్పుడు అదే జోనర్ సినిమాలు మొనాటోనైజ్ చేస్తున్నాయి. ఈ నెల 3న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన ఆల్ఫా సినిమాకు అటు క్రిటిక్స్ ఇటు ఆడియన్స్ దారుణమైన రివ్యూస్ ఎదురయ్యాయి. ఆలియా భట్, శార్వరీ వాగ్ లీడ్ రోల్స్ లో, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీ రోల్స్ లో నటించిన ఆల్ఫా సినిమాలోని అర్థం పర్థం లేని కథ, రొటీన్ ఎలివేషన్స్, విసుగు పుట్టించే యాక్షన్తో బాక్స్ ఆఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మ్ అనిపించుకుంటోంది. ఇప్పటివరకు 71 కోట్లు వసూలు చేసిన ఆల్ఫా ఈ శుక్రవారంతో 1 వీక్ పూర్తవుతున్న 100 కోట్ల మార్క్ ను ఇంకా టచ్ చేయలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన ఆల్ఫా సినిమా మాత్రమే కాదు, లాస్ట్ ఇయర్ ఆగస్టు 14న బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన వార్ 2 మూవీ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ 2025 బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు తారక్ బాలీవుడ్ డెబ్యూపై ఆశలు పెట్టుకున్న అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. నిజానికి సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన టైగర్ 3 సినిమాతోనే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలపై జనాల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చిందని చెప్పొచ్చు. అప్పటి వరకు బాలీవుడ్ స్టార్ హీరోలతో భారీ లవ్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ సినిమాలు తెరకెక్కించే యష్ రాజ్ ఫిలిమ్స్ సల్మాన్ ఖాన్ ఏక్ ద టైగర్ సినిమాతో స్పై యాక్షన్ సినిమాలపై న్యూ టర్న్ తీసుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 2017లో దీనికి సీక్వెల్ గా తెరకెక్కిన టైగర్ జిందా హై సినిమా 560 కోట్లకు పైగా కలెక్షన్స్ తో పార్ట్ 1 రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాత వచ్చిన వార్ సినిమా 475 కోట్లు సాధిస్తే, షారూఖ్, సల్మాన్ కాంబోలో వచ్చిన పఠాన్ హిందీలో 1000 కోట్లు సాధించిన ఫస్ట్ సినిమాగా సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఆ సక్సెస్ లెగసీని ఇప్పుడొచ్చే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాలు కంటిన్యూ చేయడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ శుక్రవారం విడుదలవుతున్న లెనిన్ సినిమాకి పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. మరి ఈ ఫ్రైడే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ముందుకు క్యూ కడుతున్న ఆ డబ్బింగ్ సినిమాలేంటో, వాటిపై జనాల అంచనాలేంటో ఈ ఫ్రైడే రిలీజ్ స్టోరీలో ట్రాక్ చేద్దాం. టాలీవుడ్ బాక్సాఫీస్ పై డబ్బింగ్ సినిమాల దండయాత్ర మొదలైంది. ఈ శుక్రవారం ఏకంగా 3 డబ్బింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఐ నోబడీ సినిమా ఇంప్రెస్ చేసేలా కనిపిస్తోంది. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ గురువారం నుంచి తెలుగులోనూ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాని ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో కలిసి ప్రొడ్యూస్ చేశారు పృథ్వీరాజ్. ఐ నోబడీ మలయాళ డబ్బింగ్ సినిమాతో మరో 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా టాలీవుడ్ ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. ఇందులో తమిళ హీరో అథర్వ మురళి హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించిన హృదయం మురళి సినిమా ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తోంది.
ఫాహిద్ ఫాజిల్ ఇంపార్టెంట్ రోల్లో తమన్ సంగీతం అందిస్తూ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో హీరోయిన్ కయాదు లోహర్ కూడా నటించింది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన హృదయ మురళి యూత్ ఆడియన్స్ కి నచ్చేలా కనిపిస్తోంది. హృదయ మురళి సినిమాతో పాటు లవ్ ఓ లవ్ అనే మరో తమిళ మూవీ కూడా ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తోంది. ధనుష్ మేనల్లుడు పవిష్ నారాయణ్ నాగదుర్గ హీరోయిన్ గా నటించిన లవ్ ఓ లవ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ లోని కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపిస్తూ ఉండడంతో ఆడియన్స్ లవ్ ఓ లవ్ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అటెన్షన్ క్రియేట్ అవుతోంది. మరి ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ పై దండయాత్రగా వచ్చిన ఈ డబ్బింగ్ సినిమాలు జనాల్ని ఏ మేర మెప్పిస్తాయో వెయిట్ అండ్ సీ. TQ41 నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అగథ, ట్రెండింగ్ లో PRS1 లాంచ్ వీడియో. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. దుల్కర్ సల్మాన్ DQ41 ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ఈ శుక్రవారం రివీల్ చేస్తున్నట్లు అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. PRS1 వర్కింగ్ టైటిల్ తో ప్రదీప్ రంగనాథన్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీకి సంబంధించి స్పెషల్ వీడియో 20 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా మమితా బైజు మెయిన్ లీడ్ గా తెరకెక్కుతోంది. MS రాజు ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోన్న అగథ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తున్నట్లు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. కామాక్షి భాస్కర్ల లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎకోస్ ఆఫ్ గోవిందా ఈ శుక్రవారం విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఆది సాయి కుమార్, సైరా భాను సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలో మొదలయ్యే సెకండ్ షెడ్యూల్ కు సంబంధించి స్పెషల్ వీడియో విడుదల చేసింది టీం. జగపతి బాబు, లయ జోడీగా నటించిన వదలా సినిమా ట్రైలర్ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సినిమా జూన్ పార్ట్ 3 అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. జూన్ మెస్సయ్య నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 18న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది వసుదేవ సుతం సినిమా. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా అదే నీవు అదే నేను సినిమా టీజర్ రిలీజ్ అయింది. రొమాంటిక్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తిరిగి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.